ఎకో టూరిజం పేరిట పచ్చని పంటలను ఎండబెట్టొద్దని ఖమ్మం జిల్లాలోని బ్రహ్మలకుంట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం బ్రహ్మలకుంట సమీపంలోని పులిగుండాల ప్రాజెక్టు 30 ఏళ్ల నుంచి 500 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు జలాలతోనే గిరిజన రైతులు ఏడాదికి 2 పంటలు పండించుకుంటున్నారు. అయితే పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం పేరుతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీంతో ప్రాజెక్టులో పర్యాటకులు బోట్ షికారు చేయడం కోసం సాగునీరు వదలబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులో బోటు షికారు పేరిట వందలాది ఎకరాలను ఎండబెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరందక పచ్చని పొలాలు నెర్రలు బారాయని అధికారులు స్పందించి పులిగుండాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని కోరారు. నాకు పులిగుండాల ప్రాజెక్టు కింద 6 ఎకరాల భూమి ఉంది. అయితే ఫస్ట్ సారి పులిగుండం నీళ్ళు ఇచ్చినప్పుడు మేము నాట్లు వేసుకున్నాం, అన్నీ చేసాం. ఇప్పుడు తీరా పంట దగ్గరకు వచ్చే టయానికి ఈ ఏకో టూరిజం అని ఫారెస్ట్ వాళ్ళు పులిగుండాల నుంచి నీళ్లు ఇవ్వట్లేదు. గత 35 సంవత్సరాల నుండి జలగం ప్రసాద్ గారి హయాంలో ఈ పులిగుండం అప్పుడు కట్టించిన కాడ నుండి మాకు 2 పంటలకు మంచిగానే నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఏకో టూరిజం అని పేరు పెట్టి మాకు నీళ్లు రానియకుండా పులిగుండాల కాడికి పోనీయకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ప్లస్ ఇక్కడ బత్తులపల్లి, తాళపెంట, బ్రహ్మాలకుంట 3 గ్రామాలకి ఈ పులిగుండం అని 500 ఎకరాల దాకా పోతాయి ఈ ఆయకట్టు. నేను ఒక 2 ఎకరాల పొలం ఉందండి నా పులిగుండాల చెరువు కింద. దాదాపు ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి ఆ చెరువు కింద దాడవా సార్వా సాగు చేసుకుంటున్నాం సార్. మాకు జీవనాధారం పులిగుండాల చెరువు. మాకు వేరే ఆప్షన్స్ ఏమీ లేవు సార్. అన్ని ఊర్లో లిఫ్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా ఊరికి ఏంటంటే ఆ పులిగుండం ప్రాజెక్టు వల్ల మాకు లిఫ్ట్ కూడా ఇప్పుడు దాకా లేదు. మా ఊరు మొత్తం ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. అలాంటిది ఎప్పుడు లేనిది ఏకో టూరిజం పేరుతో ఏకో టూరిజం చేయడం వల్ల నీళ్లు ఇవ్వం అని ఫారెస్ట్ వాళ్ళు కనీసం మమ్మల్ని పశువులను కానీ మనుషులను కానీ కనీసం కట్టె పుల్లలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఈ విషయాన్ని మంత్రులకు, ఎమ్మెల్యేలకి అందరికీ విన్నవించాం సార్. ఈ ఊరు సమస్యని ఎప్పుడు పట్టించుకోవడం ఎవరు రావట్లేదు సార్. ఏదైనా అంటే పై అధికారులు చెప్తే మంత్రులు రావాలా, నీళ్లు వదులుతాం చెప్తున్నారు. కానీ సార్ మంత్రులు రావట్లేదు, నీళ్లు వదలట్లేదు. మా పంటలు ఏంటి, మేము ఒక్కొక్కరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎకరానికి పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నాం సార్.